ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దినముల వాక్యముగా కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. చూడండి ప్రియులారా, ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి అనేటువంటి మాటలను ఇక్కడ లేఖన భాగంలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా చాలా ప్రాముఖ్యంగా సాగిలపడదము అనే మాటని ఇక్కడ లేఖనములో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, సాగిలపడడము వలన మనకు ప్రయోజనం ఏమిటి, సాగిల పడడం వలన లాభం ఏమిటి అనే విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి ప్రియులారా, ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. ఇద్దరు వ్యక్తుల మధ్యన వివాదం వచ్చింది, ఏదైనా గొడవ వచ్చింది, ఏదైనా మనస్పర్ధాలు వచ్చాయి. మధ్యవర్తి వచ్చి ఏం చేస్తాడు? మధ్యవర్తి వచ్చి ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తాడు. ఆ కాంప్రమైజ్ చేయించున్నప్పుడు ఇవతల వ్యక్తి నేరం చేసినప్పుడు అతన్ని క్షమాపణ కోరమంటాడు. క్షమాపణ కోరమన్నప్పుడు అయా సహోదరుడా, అన్న, తమ్ముడా, లేదా ఏదో ఒక పేరు పెట్టి అతన్ని పిలిచి దయతో నన్ను క్షమించుము అని అడుగుతాడు. దయతో నన్ను క్షమించుము అని అడిగినప్పుడు అతడు ఎంత తగ్గించుకొని అడుగుతాడో, ఎంత విధేయుడై అడుగుతాడో, ఎంత పశ్చాత్తాప అడుగుతాడో అంత క్షమాపణ అతనికి అనుగ్రహించబడుతుంది. ఒకవేళ అతడు గనక ఆ క్షమాపణ పొందడానికి అర్హుడు కాడు అని అంటే దానికి అర్థం ఏమిటంటే నేను క్షమాపణ పొందను, నేను అడగను అనేటువంటి విర్రవీగే తత్వం తనలో ఉండాలి. ఆ తత్వము లేకుండా ఉండి అతడు దీనుడై తనను తాను తగ్గించుకున్నవాడై తన తప్పును తాను తెలుసుకున్నవాడైతే ఏమవుతాడంటే సాగిల పడతాడని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నది. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే ఆదికాండం 17వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల భాగాలు మనం చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయంలో మనము ఈ 2 సందర్భాల్లో మనం చూస్తాం. అబ్రహాము దేవునికి సాగిల పడుతూ ఉన్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అబ్రహాము దేవునికి సాగిల పడడం వలన ప్రియులారా, లేఖన భాగంలో మనం గమనిస్తే తన కుటుంబంలో ఉన్న కొరతలు, తన కుటుంబంలో ఉన్న అవసరతలు, తన కుటుంబంలో ఉన్న అక్కర్లు, తనకు వంశానుకున్న సకల దరిద్రం అనేది నాజరేయుడైన యేసు నామమున కొట్టివేయబడ్డదని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, లేఖన భాగంలో మనం గమనిస్తే ధనం ఉన్నది, శ్రీ సంపదలు, పేరు ప్రఖ్యాతలు పెరిగిపోతున్నాయి, వంశపరమైన ఆశీర్వాదము లేదు, కుటుంబ ఆశీర్వాదము లేదు, తన వారసత్వం లేకుండా పోతుందని ఎంతో మనోవేదన కలిగినటువంటి అబ్రహాము జీవితంలో అతనికున్న లోటంతా తీర్చబడడానికి గల కారణం, అతనికున్న లోటు, అతనికున్న వేదన, ఆ తండ్రికి ఉన్నటువంటి బాధ అంతా తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుని చూశాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు, సాగిల పడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో సాగిల పడి ఉండగా 17వ అధ్యాయంలో ఈ మాటలు మనం చాలా చక్కగా మనం చూస్తాం. ఆదికాండం 17వ అధ్యాయం 1-3 వచనాల్లో అద్భుతమైన విషయం ఏంటంటే అబ్రహాము దేవుని సన్నిధిలో సాగిల పడి ఉండగా ఇదిగో నేను నీతో చేసిన నిబంధనను స్థిరపరచదనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అక్కడ తన వాగ్దానం నెరవేర్చడానికి పునాది వేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధిలో సాగిల పడకుండగా, నువ్వు దేవుని సన్నిధిలో ఉండకుండగా నీ కుటుంబ ఆశీర్వాదం, నీ వంశ ఆశీర్వాదం నువ్వు ఏవి కూడా పొందలేవనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తాం. లాజరు సహోదరి అయినటువంటి మరియ మాట్లాడుతూ ఉన్నది కదా, అయ్యా నీవు ఉండిన ఎడల, నీవు మాతో ఉండిన ఎడల నీ సహోదరుడు చనిపోయేవాడు కాదు. మేము ఒకరిని కోల్పోయాము, మేము కోల్పోయాం, మా సహోదరుడు మా మధ్యన లేడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కుళ్ళిపోతుంది శవమని వేదన అనుభవిస్తున్నది. అను ప్రియులారా, దేవుడు నీ జీవితంలో లేకపోతే, దేవుడు నీ బ్రతుకు లేకపోతే నువ్వు అన్నీ కోల్పోతావు. ఆ మరియ చెప్తూ ఉన్నటువంటి మాట ఏమంటుంది? నీవు మాతో లేవు గనక నీ సహోదరుడు చనిపోయాడు, నీవు మాతో ఉంటే గనక, నువ్వు మా జీవితంలో ఉంటే గనక, మా ఇంట్లో ఉంటే గనక, మాతో కలిసిమెలిసి ఉంటే గనక మేము ఒకరిని కోల్పోయే వారేమి కాదు. అవును ప్రియులారా, ఈ 2024 సంవత్సరము చివరి దినములోనికి వచ్చేసినటువంటి నీ జీవితంలో యేసుని బ్రతుకులో లేక, యేసుని జీవితంలో లేక, యేసుకు నీవు సాగిల పడక, ఆయన సన్నిధిలో నీవు సాగిల పడక ఏమైతే కోల్పోయావో, ఏ దర్శనాలు కోల్పోయావో, ఏ వాగ్దానాలు కోల్పోయావో, ఏ ప్రవచనాలు కోల్పోయావో, ఏ సహవాసం కోల్పోయావో, నీ జీవితంలో ఏవేవైతే
ఏదైతే కోల్పోయి ఉన్నావో ఆ కోల్పోయినవన్నీ నీ బ్రతుకులో, నీ జీవితంలో నువ్వు పొందుకోవాలనంటే వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన ఆలస్యం చేసిన తర్వాత తిరిగి మరలా రాగా, వారితో కలుసుకొనగా, వారు సాగిలపడగా, ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాట. ఇదిగో ప్రియులారా, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. అవును ప్రియులారా, నువ్వు నమ్మితే ఇదిగో ఈ 2025 సంవత్సరము నీ బ్రతుకులో గొప్ప ఆశీర్వాదమును చూడబోతూ ఉన్నావు. కోల్పోయినటువంటి సహోదరుని, కుళ్ళిపోయినటువంటి సహోదరుని, ఆ మరణ పడకలో పండబెట్టినటువంటి ఆ సహోదరుని జీవంలోనికి తీసుకొని వచ్చిన దేవుడు, మరణ పడకల నుంచి లేవనెత్తిన దేవుడు, సమాధుల నుంచి లేవనెత్తిన దేవుడు. నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో ఏమేమి కోల్పోయి ఉన్నావో అవన్నీ ఈ 25వ సంవత్సరములో, 2025 సంవత్సరములో నీ కుటుంబము, నీ సంఘము, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో, నీ చేసే ప్రతి పరిచర్యలో అన్నిటిలో నీ పొందుకుందువుగాక, నువ్వు అనుభవించుదువుగాక. మేలులతో, దీవులతో, ఆశీర్వాదాలతో నువ్వు తృప్తి పరచబడుదువుగాక. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఆశీర్వాదాలు, కోల్పోయిన ఆశీర్వాదాలు, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, కుటుంబ ఆశీర్వాదాలు, ఇవన్నీ నీవు ఎప్పుడు అనుభవిస్తావంటే వాక్యం సెలవిస్తున్నది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నీవు నాతో కలిసి ఉంటే, నేను నీతో కలిసి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఓ ప్రియ సహోదర, సహోదరి, గత సంవత్సరం అంతా ఎన్ని వారాలు దుమ్మగొట్టావు, ఎన్ని సహవాసాలు దుమ్మగొట్టావు, దేవునికి ఎంత దూరం అయిపోయావో, దూరం అయిపోయిన దానిని బట్టి, దేవునికి దూరం అయిపోయిన దానిని బట్టి, దేవుని సహవాసాన్ని కోల్పోయిన బట్టి ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోయావో, అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు, అంతకు రెట్టింపు మేలులు, అంతకు రెట్టింపు ఆశీర్వాదపు జనులు నీ కుటుంబంలో, నీ చేతి పనుల్లో, నీ ఉద్యోగంలో, నీ చదువులో, నీ వంశంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ డబ్బు విషయంలో, ఏ ఏ విషయాలైతే నువ్వు అనుభవించాలనుకుంటూ ఉన్నావో, పొందాలనుకుంటున్నావో, వాటన్నిటి విషయంలో ఆయనలో నువ్వు ఉండగలుగుతావా? ఆయనలో నాటబడగలుగుతావా? ఆయనలో కట్టబడగలుగుతావా? ఇదిగో నూతన సంవత్సరం దయా కిరీటం నీకు ఇవ్వబోతుండగా, ఈ నూతన దయా కిరీటము సంవత్సరములో నువ్వు పొందుకోవలసిన మేలులు ఎన్నో ఉన్నాయి. నువ్వు చేయవలసిన పనులు దేవుని కొరకు ఎన్నో ఉన్నాయి. నువ్వు వాడవలసినది దేవుని కొరకు ఎంతో ఉన్నది. నువ్వు దేవునికి లోబడతావా? దేవుల్లో నాటబడతావా? నీకు ఇస్తున్నాడు అవకాశం. ప్రియులారా, రక్తస్రావం కలిగిన స్త్రీ ఎక్కడెక్కడో తిరిగింది. చిట్ట చివరిగా ఆయన దగ్గరికి వస్తున్నది. ఏ ఆధారం లేక వస్తున్నది, ఏ ఆధారం లేకుండా వస్తున్నది, వ్యాయపరచుకొని వస్తున్నది. నువ్వు నిరుత్సాహ స్థితిలో ఉండి ఈ సంవత్సరమైనా, ఈ దినమైనా, ఈ సంవత్సరమైనా, ఈ రోజైనా నా బ్రతుకులో దేవుడు కార్యము చేస్తాడా? ఈ సంవత్సరమే నాకు మంచిగా ఉంటుందా? నా పిల్లలు బాగుంటారా? నేను బాగుంటానా? మా పరిస్థితులు బాగుంటాయని ఆలోచన చేస్తున్న ప్రియ దైవ జనాంగమా, నీతో మాట్లాడుతున్నాడు. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి సాగిల పడుతున్నది. రా, ఈరోజు నువ్వు సాగిల పడు ఆయన చెంత. రా, ఆయన సన్నిధికి రా. ప్రియ సహోదర, సహోదరి, నీ బ్రతుకును మార్చగల దేవుడు, కోల్పోయినవన్నీ నీకు ఇచ్చే దేవుడు, మేలుల చేత నీ తృప్తిపరిచే దేవుడు. సింహ పిల్లల్ని ఆకలి ఉంటాయి కానీ ఆయన నమ్మిన వాడిని ఆకలి కొని నీరని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతుండగా మార్చుకుంటావా నీ బ్రతుకుని? మార్చుకుంటావా నీ జీవితాన్ని? మార్చుకుంటావా నీ ఆలోచన తలపున మార్చుకొని ఆయనకి సాగిల పడతావా? ఇదిగో మరియ సాక్ష్యం ఇస్తున్నది. యేసు మాతో ఉన్నాడు, యేసు మా ఇంట్లోకి వచ్చాడు. మా జీవితంలో కోల్పోయినవన్నీ మేము పొందుకుంటున్నాం. కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన సంతోషాన్ని, కోల్పోయిన ఉత్సాహమును మేము పొందుకుంటున్నాం, మేము అనుభవిస్తున్నామని ఊరు సాక్ష్యం చెప్పుకుంటున్నారు. ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో సంతోషముతో, సుఖ సంతోషాలతో, ఆరోగ్యములతో, సిరి సంపదలతో, సకల ఆశీర్వాదములతో నువ్వు తులతూగుతో సాక్షిగా సాగిపోవాలనంటే క్రీస్తు దగ్గరికి రా, క్రీస్తుకు సాగిలపడు. ఈ 2020 సంవత్సరం అంతా ఉన్నతమైన ఆశీర్వాదాలు, కోల్పోయినవన్నీ నీ జీవితంలో అనుభవించడానికి ఇస్తున్న ఈ దయాకిరీటపు ఆశీర్వాదాలు నీవు, నీ కుటుంబం, నీ సంఘము, నీ సంఘ కుటుంబాలన్నీ అనుభవించుదురుగాక. అటు దీవెనలు, ఆశీర్వాదములు సియోను నుంచి ఆ పరమ తండ్రి మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీకు నిండు వందనాలకు తాసు చెల్లిస్తున్నాను. ఈ నీ మాటలు నాలో, మాలో, అందరిలో ఫలింపజేసి ఈ 2024 ముగింపులోనికి వరకు మమ్మల్ని కాచి కాపాడి 2025లోనికి ప్రవేశింపజేయబోతున్న నీ కృపకే నీకు నిండు వందనాలకు తాసు చెల్లిస్తూ ఈ 2025ను కూడా మాకు గొప్ప ఆశ్చర్యకరంగా, మేలుకరంగా మార్చి నీలో నాటబడి కట్టబట్టకు సాయం చేయమని క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.